వీటిలో బ్రేకింగ్ చూసినాం. పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, 5,000 జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా స్వీకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత రాజశేఖర్ పెంచారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైన అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధించింది. అయితే జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలుకు అవకాశం ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా స్వీకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత రాజశేఖర్ ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకు ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన నుంచి ఒక స్టార్ గా ఎదుగుతున్నటువంటి వేనంలో 1998లో చాలా మంది రక్తం లేక తలెస్సేమియాకి సంబంధించినటువంటి బాధలు కావచ్చు, అనేక మంది రక్తం కొరత వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అటువంటి సమయంలో ఖచ్చితంగా సమాజానికి ఏదైనా సేవ చేయాలి అంటే తనకున్న అభిమానులతో ఈ సినిమా చూపించుకోవాలన్న దాంతో ఆయన చెప్పడం జరిగింది. దానికి అప్పుడు ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే 1998లోనే ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ని ఆయన స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు జరిగాక అయితే ఎప్పుడైతే ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి అని, అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన ఉద్దేశంలో కావాలని అప్పుడు పొలిటికల్ గా ఉన్నటువంటి జీవిత రాజశేఖర్ అలాగే రాజశేఖర్ రోజా కూడా అప్పుడు కామెంట్స్ చేయడం జరిగింది. నా రక్తం అమ్ముకుంటాడు అని చెప్పేసి అప్పుడు వివాదాస్పదాలు వ్యాఖ్య చేయలేదు. అప్పట్లో ఉన్న అల్లు అరవింద్ ఈ యొక్క వీళ్ళు చేసిన కామెంట్ కి 2011లో కోర్టులో పిటిషన్ ఏంటంటే పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇది ప్రజల కోసం సేవ చేసేది, ఇక్కడ డబ్బులు తీసుకునేటువంటి లేదు. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల దాని యొక్క వాళ్ళు చేసుకున్నటువంటి ఒక సేవని దెబ్బపరుస్తున్నారు, కించపరుస్తున్నారని అప్పట్లో కొన్ని సీడీలు రూపంలో వార్తా ఛానల్లో వచ్చినటువంటి, పేపర్లో వచ్చినటువంటి ఛానల్స్ ని ఆ కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే నాంపల్లి కోర్టు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా జీవిత రాజశేఖర్ పై కూడా కేసు అప్పటి ఒక తుది తీర్పు వచ్చింది. వారికి శిక్ష విధిస్తూ, అలాగే ఒక ఏడాది పాటు శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ కూడా కోర్టు తీర్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా కింది కోర్టుని, జిల్లా కోర్టుని అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం, అంటే బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ యొక్క తీర్పు రావడం పట్ల మొత్తం మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా కోర్టు గుర్తించింది దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవు, నిజంగా సేవా దృక్పథంతో చేసినటువంటి దీన్ని ప్రతి ఒక్క రైట్. థ్యాంక్ యూ అశోక్.